2020 నో నాన్ మీరు ఉన్నారన్న ధైర్యం. హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ అయితే న్యూ ఇయర్ అనమాట. న్యూ ఇయర్ ఎలా జరిగింది ఏంటి అనేదంతా కూడా ఇవాళ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది నేను మార్నింగ్ కాదు బ్లాగ్ షూట్ చేసింది, ఈవినింగ్ అనమాట. మార్నింగ్ నుంచి చాలా 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 వర్క్స్ అనమాట. మాకు ఇల్లు మొత్తం క్లీనింగ్ ఎవ్రీథింగ్ అనమాట, అన్నీ కూడా చేసుకోవాల్సి వచ్చింది. అందుకోసం హడావిడిగా మార్నింగ్ అంతా కూడా అవన్నీ చేసుకుంటూ ఉండిపోయాము. సో అందుకోసం ఇప్పుడు ఈవినింగ్ ఫ్రెష్ అయ్యాక స్టార్ట్ చేస్తున్నా. న్యూ ఇయర్ రోజు క్లీనింగ్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా వారి వాళ్ళ పెదనాన్నగారు అంటే మా పెద్ద మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యి ఉన్నారు. సో 12-13 డేస్ అనేది ఉంటుంది కదా. సో దానికోసం అవి కంప్లీట్ అయ్యాక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవటం అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మాకు నిన్నటితో అయిపోతుంది. అందుకోసం ఇవాళ అన్ని కూడా శుభ్రం చేసుకొని దేవునికి పూజ చేసుకోండి అని చెప్పున్నారనమాట అత్తయ్య. అందుకోసం ఆ వర్క్స్ మీద బిజీగా డే అంతా కూడా గడిచిపోయింది. ఇక 12-13 డేస్ వరకు మాకు పూజలు ఏమీ చేయలేదు కాబట్టి టోటల్ దేవుని సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. హౌస్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అయ్యేసి ఇంకా దేవుని సామాన్లన్నీ కూడా కడుగుదాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఓవరాల్ దేవుని పటాలు అవన్నీ కూడా హస్బెండ్ హెల్ప్ చేశారనమాట. ఇంకా అలా అందరం ఒక చేయి వేసి హౌస్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము. సిల్వర్ క్లీనింగ్ కోసం సిల్వర్ డిప్ అని చెప్పేసి లిక్విడ్ పర్చేస్ చేసుకున్నాను. జస్ట్ అందులో డిప్ చేస్తే చాలు మంచిగా మిలమిల మెరిసిపోతున్నాయి. ఆ తర్వాత ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసి అప్పటికప్పుడే డ్రై క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి. ఇక మిగతావైతే ఇంకా నార్మల్ గానే పితాంబరంతో క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక అన్ని క్లీన్ చేసి డ్రై క్లాత్ తో కూడా మొత్తం తుడిచేసి ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే. ఈరోజు న్యూ ఇయర్, మొత్తం హౌస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకున్నాం. పూజ కూడా చేయాలి కాబట్టి ఒక స్వీట్ రెసిపీ ఏదో ఒకటి చేద్దాం కదా అని చెప్పేసి సేమియా పాయసం చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది ప్రిపేర్ చేసి, ఇంకా ఫైనల్ ఇవాళ చేస్తున్నా. ఇక ఈ పాయసం రెసిపీ అంటారా, మన ఛానల్లో చాలా 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 సార్లు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కాబట్టి ఇంకా రెసిపీ గురించి ఏం చెప్పనక్కర్లేదు. ఒక పక్క కాఫీ తాగుతూ ఇదైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా మిల్క్ కూడా బాయిల్ అయిపోయింది. మంచిగా 2 ప్యాకెట్స్ లైక్ 1 లీటర్ మిల్క్తో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా 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 బాగా కుదిరింది. ఎందుకో తెలియదు కానీ చాలా బాగుంది టేస్ట్. ప్రతిసారి ఏదో తక్కువ అయింది అన్నట్టు అనిపించేది, కానీ ఇవాళ ఎందుకు అన్ని సమపాలంగా కుదిరాయి. న్యూ ఇయర్ రోజు ఇలా కుదిరితే ఎంత బాగుంటుంది కదా మనసుకి. అండ్ టుడే షౌట్ goes to with all your respect దారుబోయిన ఆర్యన్, సింహ నరసింహ, షేక్ షబానా, సృజన రాణి, శ్రీజ, అను వెల్లంపల్లియ, అమ్ము ప్రియ, అయాన్ ఖాన్, పూజా గుమ్ముల, రాజేశ్వరి దేవి, శిరీష సిరి, జశ్విత రాణి, అషుజు వ్లాగ్స్, మణి మణికంఠ, దివ్య సింపుల్ వ్లాగ్స్, వసుంధర, శ్రావ్య, దుప్పగీత, శనాలి, గోపీకృష్ణ, కందుల లక్ష్మి, లక్కీ చిన్ని, శ్వేతారెడ్డి, షాదిక్, నాగప్రణిత, ఝాన్సీ అరగొండ, ఉషారాణి, కల్పలత, చైత్ర, పెండోర్, షబానా ఖానం, లావణ్య, రోజామణి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ న్యూ ఇయర్ రోజు మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ పాయసం కూడా రెడీ అయిపోయింది. ఈ టెక్స్చర్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోవటానికి వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా, ఈ శారీ అయితే ఇవాళ డ్రేప్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా ఇయర్స్ ఎగో శారీ అనమాట. అమ్మ వాళ్ళ హౌస్ ఓపెనింగ్ అప్పుడు తీసుకున్న శారీ ఇవాళ కట్టుకుందాం అనుకున్నా. అండ్ జ్యువెలరీ తెలుసు కదా, జ్యువెల్స్ ఎంపోరియా నుంచి తీసుకున్నాను. ఈ కాడ కూడా అక్కడి నుంచి. ఈ శారీకి పర్ఫెక్ట్ అనిపించి ఇంకా ఆ జ్యువెలరీ వేసుకుంటున్నాను. అండ్ జడబిల్ల, తర్వాత శారీ పిన్ అనమాట. వీటితో ఇంకా చకచక రెడీ అయిపోదాం. ఓవరాల్ ఎలా ఉంది అనేది మీరే కామెంట్ చేయండి.
ఇంకా మేము ముగ్గురం చక్కగా రెడీ అయిపోయాము. హస్బెండ్ అయితే ఆఫ్టర్నూనే వచ్చేసారు ఇంటికి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కుదిరిందో పాయసము, మంచి టెక్స్చర్ వచ్చేసింది. ఇక ఫైనల్లీ పాయసం ఎప్పుడు ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటది కదా. ఇంకా పూజ చేసేసుకుందాం. ఇక నేను రెడీ అవుతున్న టైంలో హస్బెండ్ అయితే మొత్తం ఫ్లవర్స్ అంతా కూడా పెట్టేశారనమాట. పటాలంతటికి కూడా అన్ని అరేంజ్ చేసి పెట్టేశారు. ఇక నేను రాగానే జస్ట్ ఇంకా దీపం వెలిగించడమే అనమాట. మాక్సిమం ఆయనే చేస్తారు పూజ ఎప్పుడు కూడా. ఇంక ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి ఇంకా నన్నే చేయమంటే నేను చేస్తున్నాను. హలో గాయ్స్, ఇంక ఇవాళ అయితే న్యూ ఇయర్ 2025కి బై బై చెప్పేద్దాం. 2026కి వెల్కమ్ చేయబోతున్నాం అనమాట. మార్నింగ్ నుంచి ఏదో ఒక వర్క్స్ మీద బిజీ అయిపోయాం అనమాట. నిన్నటి దాకా కొంచెం మాకు అంటే మా వారి వాళ్ళ పెదనాన్న గారు ఎక్స్పైర్ అయ్యారని చెప్పేసి 12 to 13 days వరకు ఉంటుంది కదా. సో ఆ విషయంగా ఏ సెలబ్రేషన్స్ అనుకోలేదన్నమాట. ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాము. ఇప్పటికిప్పుడే తీసుకొచ్చారనమాట. ఈ రోజు టోటల్ హౌస్ అంతా కూడా క్లీనింగ్ చేసుకోవటం, ఇవన్నీ వర్క్స్ అన్ని కూడా చేసుకున్నాము మార్నింగ్ నుంచి. నాకు బాను ఫుల్ హెల్ప్ చేశారు. ఈయనైతే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు, ఆఫ్టర్నూన్ వచ్చారనమాట. ఇంకా ఆయన రాగానే జస్ట్ అన్నం పప్పు పాపడ్స్ ఒక్కటే అనమాట ఇవాళ స్పెషల్. నో నాన్ వెజ్ స్పెషల్స్. ఇప్పుడు టైం అరౌండ్ 7:30 అలా అవుతుంది. ఇంకా ఇప్పుడైతే కేక్ కటింగ్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా మీ ముందుకైతే వచ్చేసాం అనమాట. సో ఇంకా మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా వి విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో ప్రతి ఒక్కళ్ళకి లాస్ట్ ఇయర్ 2025 ఎలా గడిచిందో కానీ ఈ 2026లో మాత్రం ప్రతి ఒక్క రెజల్యూషన్స్ మీరు ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగాలని అయితే మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఫ్యామిలీ తరపున. అండ్ మాకు 2025 అయితే మాత్రం చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ అనమాట. మార్చ్లోనే ఈయనకి డివిటీ ప్రాబ్లం అని చెప్పేసి చాలా టెన్షన్ అయిపోయాము. అండ్ ఆగస్ట్లో నాకు సర్జరీ అయిందనమాట. ఇలా హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే చూసాము. బట్ అందులోనూ నాకు బిగ్గెస్ట్ హ్యాపీ థింగ్ ఏదైనా జరిగింది అంటే July 27 నా బర్త్డే సెలబ్రేషన్స్. అది కూడా నా ఇష్టమైన హార్ట్ఫుల్ పర్సన్స్ అనమాట. మా అమ్మ, తర్వాత హస్బెండ్, బాను, వీళ్ళ ముగ్గురితో ఆ సెలబ్రేషన్స్ చేసుకోవటం అనేది చాలా 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 హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. అది ఎప్పటికీ మర్చిపోలేంది. ఇంకా ఆ తర్వాత ఎలా జరుగుతుంది ఏంది అనేది అంతా కూడా ఫేట్ కి వదిలేద్దాం. అండ్ ఈసారి అయితే మాత్రం 2026 చాలా చాలా హెల్దీగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. మాకు 2025లో హెల్త్ ఇష్యూస్ వల్లే అనమాట. ఇంకా మేము కంప్లీట్ గా అయితే కోలుకోలేదు. అది ఇంకా ఈ 2026లో జరిగిపోవాలి అని అయితే హోప్ చేస్తున్నాం. మీరందరూ కూడా బ్లెస్ చేయండి. మా అందరి మీద మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. నా రెజల్యూషన్ ఏంటి అంటే మాత్రం బానుకి మంచి ప్లేస్మెంట్ అయితే రావాలి అనేది మా ఇద్దరు రెజల్యూషన్. యాక్చువల్లీ యాజ్ ఏ పేరెంట్స్ గా ఎవరికైనా అదే ఉంటుంది కదా. మాకుండేది బాను ఒక్కటే కాబట్టి వాడు వాళ్ళ లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలనేది నా బిగ్గెస్ట్ రెజల్యూషన్. అది జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడిని అయితే ఇప్పుడే దండం పెట్టుకున్నాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా అన్ని బ్లెస్ చేయండి. ఎస్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ కావాలి. ఇప్పుడు కూడా ఇది మేము చెయ్యాలనే ఇంటెన్షన్ లేదు. బట్ ఈ సెలబ్రేషన్స్ అనేది ఎవ్రీ టైం మీతో షేర్ చేసుకోవటం అనేది అలవాటు అయిపోయింది. సో అందుకోసం మేము ఈ కేక్ కటింగ్ అనేది మీతో జరుపుకోవాలి అనేసి ఇలా సడన్ గా ఇన్స్టెంట్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మీరు కూడా మీ రెజల్యూషన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మన వీడియోస్ ని ఇంకా ఇంకా గ్రో చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపిస్తారని అయితే అనుకుంటున్నాను. ఎవరికి వాళ్ళకి రెజల్యూషన్స్ ఉంటాయి, అలానే మా వారికి ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ రెజల్యూషన్ ఏంటి? బాబుకి మంచి ప్లేస్మెంట్ రా. అది కాకుండా
అది కాకుండా అనంతపురం ట్రాన్స్ఫర్ అయిపోయి ఏ హెల్త్ ఇష్యూస్ లేకోకుండా హ్యాపీగా గడిచిపోవాలి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇష్యూస్ ఏం లేకోకుండా జరిగిపోవాలి. అసలు ఎన్ని 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 జరిగిపోయాయండి 2025లో. అసలు అది టెర్రరిస్ట్ల అటాక్లు, తర్వాత ఫ్లైట్ కూలిపోవడాలు చాలా చాలా చూసేసామండి. కనీసం అట్లీస్ట్ ఈ ఇయర్లో అయినా అలాంటివి ఏం కాకుండా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థింక్ పాజిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాజిటివ్నెస్ మనల్ని హెల్ప్ చేస్తుంది. బాను, నీ రెజల్యూషన్ ఏంటి? ఒకటి గట్టిగా అనుకుంటున్నా, ఏంటది? అది బయటికి చెప్పను. ఓకే, అది జరగాలంతే. ఎస్. ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్. మీ బ్లెస్సింగ్స్ మా మీద ఎప్పటికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిజంగా మీరు హ్యూజ్ హ్యూజ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. నాకు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని కాదు, మీరు ఉన్నారన్న ధైర్యం మాకు ఎక్కువగా ఉందన్నమాట. ఇంకే మాత్రం ఆలస్యం లేకుండా కేక్ కటింగ్ చేసుకుందాం. మన సెలబ్రేషన్స్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా. వెరీ గుడ్. We wish you all happy and brightful new year. అనుకున్నారా? ఇంకా బాగా ఏదో అనుకుంటున్నాడు, ఆపుతున్నాడు నన్ను. హ్యాపీ న్యూ ఇయర్. We wish you all happy and colorful new year. ఫస్ట్ పీస్ మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ, ఆ తర్వాతే మనం. ఎస్, మీ అందరికీ కూడా వి విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ కలర్ఫుల్ న్యూ ఇయర్. మీ రెజల్యూషన్స్ అన్నీ కూడా తీరిపోవాలి ఈసారి. ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యములతో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ తరఫున మేము షేర్ చేసుకుంటున్న కేక్ పీస్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. చాలా ఇష్టం నాకు. దీనిపైన ఇలా మిల్కీ చాక్లెట్తో చేస్తారు కదా. ఓకే, ఇంకా మా సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇంతే అనమాట. ఇంక ఇవాళకైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో, అది కూడా మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, సీ యూ సూన్. చిన్న గట్టి పడలేదు, చాలా బాగా కుదిరింది. సో ఇలానే ఇప్పుడు ఎలా కుదిరిందో ప్రతి ఒక్కటి కూడా ఇయర్లో అన్నీ ఇలాగే సమపాలంగా కుదిరితే బాగుంటుంది కదా. అనుకున్నట్టు